సినిమాని అలా చూడాలండి. కొన్ని ఏంటంటే గుండమ్మ కథ, మిస్ అమ్మ, క్వాలిటీ ఇవన్నీ కాదండి, అవి సూపర్ హిట్ సినిమాలు. ఎన్నిసార్లైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టారేనండి. ఆయన అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, అసలు ఎప్పుడు బాగుంటారు. ఇది ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమాని మళ్ళీ స్టోరీ ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్. రామ్ చరణ్ హీరోయిన్ అండి. జాహ్నవి కపూర్ శ్రీదేవి కూతురుతో తీస్తామని అంటున్నారు కదా ఆల్రెడీ. అయినా కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. అది ఇంకా వేరే హీరోయిన్స్ బాగుంటుంది అంతే కదా. చాలా కష్టపడి రీస్టోర్ చేశారు కదా ఈ ఫిల్మ్ ని ఇప్పుడు, అంటే 35. అవును. ఎలా అనిపిస్తుంది చూడ ఆడియన్స్? చాలా బాగుంది. వచ్చి మంచి పని చేసాము, టైం వేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా ఇప్పటికీ ఒక 100 times చూసాము. అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము, లెందీగా అనిపించలేదు, చూడాలనిపించింది. సరే, అప్పుడైతే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదండి. అప్పుడు నాకు అరౌండ్ 6 years 7 years ఉండొచ్చు. ఇప్పుడు చూసినప్పుడు అయితే మాత్రం నాకు ఏదో ఇప్పుడే కొత్తగా మూవీ చేసి ఇప్పుడే రిలీజ్ చేసినంత హ్యాపీ ఫీల్ అయితే వచ్చిందండి మూవీలో. సారీ అండి. హాయ్ చందు. ఆల్మోస్ట్ మేడం ఇప్పుడు 3D 4K కన్వర్ట్ చేసేసారు కదా. అవునండి. పరంగా గాని ఎక్స్‌పీరియన్స్ అంతా ఎట్లా? నేను 3D చూడలేదండి, సారీ. నేను 2Dలోనే చూశాను. కానీ నేను అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్లో ఏంటంటే 3D పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనేసి అని చెప్పి విన్నాను. బట్ నాకైతే ఫస్ట్ అయితే 2Dలో చూద్దాము, దాని తర్వాత టైం కుదిరితే మళ్ళీ 3Dలో కూడా ఒకసారి చూద్దాం అనేసి అని చెప్పి. అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు థియేటర్లో? అప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. సో పార్ట్ 2 రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది లేదా పవర్ స్టార్ గారు చేస్తే బాగుంటుంది? ఇది మరీ టూ మచ్ అయ్యా. సరే, పార్ట్ 2కి అయితే నాకు తెలిసి రామ్ చరణ్ గారే బెస్ట్ అండి. ఇంకెవరు? జూనియర్ శ్రీదేవి గారే. సో అది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడుగుతాను ఇప్పుడు ఇంపార్టెంట్. సో దట్స్ రియలీ చిరంజీవి గారిని చూసినప్పుడు ఏమనిపించింది? నేను చిరంజీవి ఫ్యానే. అంటే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ చిరంజీవి ఫ్యాన్, నేను మొత్తం TFI ఏమంటారు బానిస. సో ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ వింటేజ్ చిరంజీవి అంటే ముఠా మేస్త్రి అండ్ ఈవెన్ లైక్ గరానా మొగుడు, ఆల్ దీస్ థింగ్స్, స్టంట్ అబ్బాయి. సో దిస్ ఆల్సో ఫీల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఒక మాట చెప్పండి మేడం, ఆ వింటేజ్ చిరంజీవి గారిని ఇప్పుడు ఎవరైనా మ్యాచ్ చేయగలుగుతారా? ప్రజెంట్ ఉన్న హీరో చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎన్నో కొత్త సినిమాలు ఉన్నాక ఈ సినిమాకి రావడం మెయిన్ కారణం ఏంటి? చిరంజీవి, శ్రీదేవి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మళ్ళీ సీక్వెల్ చేస్తా అంటున్నారు రామ్ చరణ్ జాహ్నవితో, అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది? చెప్పలేమండి, వాళ్ళ వర్క్ బట్టి ఉంటుంది, వాళ్ళ డెడికేషన్ బట్టి ఉంటుంది. అండ్ స్టార్స్ కూడా అంతే డెడికేటెడ్గా ఉంటున్నారు. బాగానే ఉంటుంది, చూడ్డానికి అయితే రెడీగానే ఉన్నాము. బట్ ఇట్ ఆల్వేస్ సేస్ దట్ క్లాసిక్స్ పార్ట్ చేయకూడదు అనే ఒక మాట ఉంటుంది కదా. సో క్లాసెస్ ముట్టుకూడదు అంటారు కదా. సో ఫస్ట్ రిలీజ్ అప్పుడు లేదు, ఐ వాజ్ బోర్న్ ఇన్ 95 to 97. సో నేను ఇది వెరీ ఫస్ట్ టైం టీవీలో చాలాసార్లు చూసిన దాన్ని. సో టీవీలో చూసినప్పుడు వచ్చే ఫీలింగ్కి థియేటర్లో వచ్చే ఫీలింగ్కి తేడా ఏంటి? నేను ఇళయరాజా మ్యూజిక్ చాలా ఎడిక్టెడ్. సో ఆ సాంగ్స్ వైబ్ అవ్వడానికే నేను చూసాను. మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ కొంచెం ఏదో 4K చేశారు కదా, ఎట్లా అనిపించింది? ఫ్రెష్గా ఉంది. అంటే మరీ ఇప్పుడు 3Dలో చూసేయాలి, 2Dలో చూసేయాలి, 4DXలో చూసేయాలి అన్నంత దానికన్నా ఆ ఓల్డ్ క్లాసిక్ టచ్ ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. నేనేం చెప్తాను, అంత సీన్ లేదు. శ్రీదేవి పేరు చెడగొట్టుకోలేను.